ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనలు 128 2వ వచనం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని దేవుని వాక్యం బోధిస్తుంది. మరి దేవాతి దేవుని సన్నిధానంలో ఈరోజు ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో, ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం. మరి మేలు కలుగుతుందంటే మనందరికీ సంతోషమే కదండి. కీడుని ఎవరు కోరుకోరు. ఈరోజు ప్రతిదినం మనం చేసేది దేవా మేలు చేయమని మనం ప్రార్థిస్తున్నాం. దేవుని వాక్య భాగంలో చూస్తే మరి దోమ ప్రాంతము గురించి లేదా ఏదోము ప్రాంతం గురించి రాయబడ్డది. కావలివాడ రాత్రి ఎంత వేలైనది, కావలివాడ రాత్రి ఎంత వేలైనదని ఒక శబ్దం వినబడుతుంది. కావలివాడు అంటున్నాడు, రాత్రి అగును పగలగును ఆయనను మీరు విచారించిన ఎడల విచారించండి అని కావలివాడు చెబుతున్న మాటలు చూస్తున్నా. ఆ మాట ఏదోములో శ్రమను అనుభవిస్తున్న వారు మేలుకరమైన సమయం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా కనబడుతుంది. ఈరోజు అందరి పరిస్థితి అదే. తెల్లవారితే ఎప్పుడు ఈ దినం గడుస్తుందా అని ఎదురు చూస్తున్నారు. రాత్రి అయితే ఎప్పుడు మళ్ళీ పగలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రతిదినం పూట మరి ఎంతో వేదనతో గడుపుతున్న వ్యక్తులు లేకపోలేదు. కానీ దేవుని వాగ్దానం మనకు ధైర్యమునిస్తుంది, నిశ్చయముగా నీకు మేలు కలుగుతుందని. ఆ మేలు మనకి ఎలా కలుగుతుందంటే, ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చాలా అద్భుతమైన వచనం కదా. మరి ఈరోజు మేలు కావాలనుకుంటున్న ప్రతి వ్యక్తి దేవునితో సహవాసం చేస్తున్నారా? దేవునితో సహవాసం చేయగలుగుతున్నారు? ఒకసారి ఆలోచించండి. చాలామంది విసుగుతూ అంటారు, దేవుడు ఏం చేయట్లేదండి. నువ్వు ఈరోజు ఇంకా బ్రతికున్నావంటే దేవుని కృప, అది మర్చిపోకూడదు. మీ విశ్వాసాన్ని బలపరచడానికి ఒక మాట చెప్తాను. చాలా రోజుల క్రిందట మిషనరీలు మరి సువార్త పరిచర్య నిమిత్తమై మన భారతదేశంలో పరిచర్య జరిగించి వారు స్వదేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు టికెట్ కొరకు, రిజర్వేషన్ కన్ఫర్మ్ కొరకు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. టికెట్ కన్ఫర్మ్ కాలేదు. మేము దేవుని సువార్త పనిలో ఇంత ప్రయాసపడుతూ ఉంటే, ఇంత పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు ఎందుకని మా ప్రార్థన వినలేదు అని బాధపడ్డారు. 3 రోజుల తర్వాత ఆ పడవ సముద్రంలో మునిగిపోయిందని వార్త విన్నారు. అప్పుడు దేవుని స్తుతించారు. మేలు కలగట్లేదు అనుకుంటున్న ఆ సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నీకు మేలే. ప్రార్థనకు జవాబు వస్తుంది మేలు అనుకుంటున్నావు కాదు. ప్రార్థనకు జవాబు రాకపోవడం కూడా మేలే. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడం కూడా మేలే. ఎందుకో తెలుసా? నీకు కీడు అనిపిస్తున్న దాంట్లో దేవుడు మేలు దాచి ఉంచుతాడు. ఆయన నీతి న్యాయములను బట్టి మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కనుక ఈ మాటలు వింటున్నా నీవు నిరుత్సాహపడకు. నీ పరిస్థితులు ఏవైనా సరే దేవునితో సహవాసం చేయడం, ఆయనకు ప్రార్థన చేయడం, ఆయన వాగ్దానాలను విశ్వసించడం గనక నువ్వు చేయగలిగితే నిశ్చయంగా దేవునికి మేలు చేస్తాడు. ధైర్యంగా ఉండండి. ప్రభు కృప మీతో ఉంది. అధైర్యపడకండి. ఏ కీడు, ఏ నష్టం, ఏది మిమ్మల్ని ఏమి చేయదు. మేలు చేసే ప్రభు మనతో ఉన్నాడు. దేవుని వాక్య భాగంలో వ్రాయబడ్డది, భయపడకుడి, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు. ఆయన తండ్రి సెలవు లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదని. ఏమి జరుగుతుందో, ఏ పరిస్థితులు ఎలా మారిపోతాయని కలవరపడుతున్నావా? అన్నిటి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి. నీ యొక్క పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుడు ఒక సమయంలో నీ జీవితంలో తన చిత్తమును బట్టి తన కార్యం జరిగిస్తాడు. ఆ మేలును కన్నులారా చూస్తావు. ప్రభువు మాటల యందు విశ్వాసం ఉంచి ధైర్యం తెచ్చుకోండి. ప్రభు వైపు చూడండి, ప్రభు మీద ఆనుకోండి.
తప్పకుండా దేవుడు తాను మాట్లాడుతున్న రీతిగా తన మేలులను మీ జీవితంలో జరిగించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.